హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కీబోర్డ్ ని యూజ్ చేసి మనం ఇన్పుట్ ని ఎలా పాస్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ జనరల్ గా మీకు తెలుసు కదా, C++ ప్రోగ్రామ్ లో మీరు చూసే ఉంటారు. సో జస్ట్ నేను క్లాస్ డిక్లేర్ చేశాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి యాడ్. ఓకే, ఇందులో సేమ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రక్చర్ అనేది టైప్ చేసుకున్నాను. సో అందులో ఇంట్ అని చెప్పి ఒక 2 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకున్నాను. సేమ్ A = 10, B = 5 అండ్ C. ఓకే, అండ్ C = A+B. సపోజ్ A అనేది 10 అయితే B అనేది 5 అవుతుంది. C = A+B అంటే 10 + 5 15. సో ఫైనల్ గా మనకి system.out.println లో నేను ఆ C అనేది ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి బేసిక్ గా C++ లో మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ ఏదైనా స్ట్రింగ్ పక్కన కామా పెట్టి మనం కంకాట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే జావాలో వచ్చేసరికి ప్లస్ యూస్ చేస్తాం. కంకాటినేషన్ ఈ రెండు మెర్జ్ అవ్వాలంటే మనం ప్లస్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఏమొస్తుందంటే మనకి సమ్ ఈస్ 15 అని చెప్పి డిస్ప్లే అవుద్ది. ఇది జనరల్ గా మనకి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కోడ్. ఓకే, సో దీన్ని మనం కీబోర్డ్ ద్వారా, సపోజ్ ఇక్కడ A అనేది 10, B అనేది 5 అనేది ఫిక్స్డ్ వాల్యూస్ కదా. సో ఈ 2 వాల్యూస్ మనం కీబోర్డ్ నుంచి ఇవ్వచ్చు అనమాట. సో ఎవ్రీ టైం మనం చేంజ్ చేసుకుంటా ఒకే కోడ్ ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ టైం మనం ఇక్కడికి వచ్చి వేరియబుల్ చేంజ్ చేసేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ అలా చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనం కీబోర్డ్ నుంచి ఈ వాల్యూస్ అనేది పాస్ చేయొచ్చు అనమాట. A వాల్యూ, B వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఇది ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ యూజింగ్ కీబోర్డ్ అనమాట. సో స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఈ స్కానర్ క్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే java.util ప్యాకేజ్ నుంచి వస్తుంది. ఇప్పుడు సేమ్ లాంగ్ ప్యాకేజ్ లాగే సమ్ అదర్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. అందులో ఒక ప్యాకేజ్ వచ్చేసరికి యూటిల్ ప్యాకేజ్. ఏంటంటే యూటిల్ ఆర్ యూటిలిటీ. ఓకే, ఈ ప్యాకేజ్ లో మనకి స్కానర్ అనే ఒక క్లాస్ ఉంటుంది అవైలబుల్ గా. ఆ స్కానర్ ని యూజ్ చేసి మనం కీబోర్డ్ నుంచి డేటాని తీసుకొని మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. ఓకే, సపోజ్ ఇప్పుడు జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది టైప్ చేసుకున్నాం కదా, క్లాస్ కీబోర్డ్, అలాగే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, నెక్స్ట్ వచ్చేసరికి స్కానర్. దీన్ని ఏమంటారంటే కంప్లీట్ గా ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. స్కానర్ ఆబ్జెక్ట్, స్కానర్ న్యూ స్కానర్. ఆ స్కానర్ ఈ స్కానర్ అనేది ఏంటంటే మెథడ్. ఈ మెథడ్ లో మనం system.in అనే ఒక క్లాస్ ని పాస్ చేసాం. ఓకే, ఇది ఎందుకు ఇప్పుడు ప్రీవియస్ గా మీరు system.out.println చూస్తే అవుట్ అనేది ఏంటి, అవుట్పుట్ ని మనకి ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ అలాగే సిస్టమ్ క్లాస్ లో ఇన్ అనే ఒక ఆబ్జెక్ట్ కూడా ఉంటది. ఓకే, ఇన్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటది. ఈ ఇన్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి మనం కీబోర్డ్ నుంచి మనం డేటాని ఏదైనా పాస్ చేస్తే వాల్యూస్ అది తీసుకుంటది అనమాట స్కానర్ క్లాస్ లో. ఆ స్కానర్ క్లాస్ లో తీసుకున్నది ఎస్ లో స్టోర్ అవుద్ది. ఓకే, ఎస్ లో స్టోర్ అయ్యి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ వాల్యూని. సపోజ్ నేను system.in యూజ్ చేసి నేను స్కానర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి 10 అని ఎంటర్ చేస్తాను కీబోర్డ్ నుంచి. సో ఈ ఎస్ లో 10 ఉంటది. అలాగే ఇంకొకటి ఎంటర్ చేస్తాను 20 అండ్ సంథింగ్. సో మళ్ళీ ఎస్ లో ఆ వాల్యూ స్టోర్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ స్కానర్ క్లాస్ గురించి ఒక ఐడియా తెచ్చుకున్నాం. అసలు స్కానర్ క్లాస్ లో ఏమేమి ఉంటాయి. సో ఈ స్కానర్ క్లాస్ లో మనకి ఈ మెథడ్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఓకే, ఆ మెథడ్ నేమ్స్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ డబుల్, నెక్స్ట్, అలాగే నెక్స్ట్ లైన్, నెక్స్ట్ బైట్, నెక్స్ట్ షార్ట్, నెక్స్ట్ లాంగ్ అండ్ నెక్స్ట్ బులియన్. మీరు ఇవన్నీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇంట్, ఫ్లోట్, డబుల్, బైట్, షార్ట్, లాంగ్, బులియన్ అనేవి ఏంటంటే మనకి డేటా టైప్స్. ఓకే, మనకి ఎవరి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో మనకి డేటా టైప్స్ ఉంటాయి కదా, ఆ డేటా టైప్స్ అనమాట. జావాలో మనకి అవైలబుల్ గా ఉన్న డేటా టైప్స్ వచ్చేసరికి ఇవన్నమాట. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మనకి స్కానర్ క్లాస్ లో ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ ఇంట్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంట్ తీసుకుంటే ఇంటీజర్ టైప్ అంటే ఇప్పుడు సపోజ్ మన స్కానర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ ఆబ్జెక్ట్ లో స్కానర్ క్లాస్ నుంచి S = న్యూ స్కానర్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ నేను ఈ మెథడ్ లో system.in అని పాస్ చేశాను కదా. సో సపోజ్ నేను ఇందులో ఒక వాల్యూని టైప్ చేస్తాను. సపోజ్ నేను కీబోర్డ్ లో 10 అని చెప్పి టైప్ చేశాను అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ నుంచి నేను ఒక
10 అని చెప్పి ఒక వాల్యూ స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి నాకు ఈ ఎస్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఎస్ లో స్టోర్ అయిన తర్వాత నేను ఇంటి ఏబిసి అని డిక్లేర్ చేసుకున్న తర్వాత ఈ ఏకి నేను ఏ వాల్యూ ఇస్తాను, ఈ ఎస్ నుంచి మెథడ్ కాల్ చేస్తాను. ఆ మెథడ్ ఏంటి, ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అనమాట. నెక్స్ట్ ఇంట్ అంటే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అవైలబుల్ గా ఉన్న వాల్యూని తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఎస్ లో 10 ప్రింట్ చేశాను కదా, ఆ ఏలోకి ఏమొస్తుందంటే నెక్స్ట్ ఇంట్ అంటే నెక్స్ట్ అవైలబుల్ గా ఉన్న ఇంటీజర్ వాల్యూ నాకు ఏకి అసైన్ అవుతుంది అనమాట. సింపుల్ గా ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఈ 10 అనేది మనం ఎంటర్ చేసిన వాల్యూ వచ్చేసరికి ఇందులో స్టోర్ అవుద్ది. ఆ స్టోర్ చేసింది మనం ఏకి ఈక్వల్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుద్ది, ఏ ఈక్వల్ టు ఏమవుద్ది, 10 అవుద్ది. ఓకే, అలాగే నెక్స్ట్ బి ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే మళ్ళీ సపోజ్ నేను 10 ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నేను 20 ఎంటర్ చేస్తాను. సపోజ్ 10 అయిపోయిన తర్వాత 20 ఎంటర్ చేస్తాను. 20 ఎంటర్ చేస్తే మళ్ళీ ఈ వాల్యూ ఎస్ లోనే ఉంటది. బట్ ఎలా ఉంటది, నెక్స్ట్ అంటే స్టోర్ అయి ఉంటది. ప్లస్ మనం నెక్స్ట్ మళ్ళీ ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ కాల్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఈ నెక్స్ట్ అవైలబుల్ గా ఉన్న ఇంటీజర్ వాల్యూ వచ్చేసరికి 20. సో ఈ బికి ఆ 20 అనేది అసైన్ అవుద్ది. సో 20 అసైన్ అయ్యి ప్లస్ మనకి ఎన్నేమన్నా సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో సి ఈక్వల్ టు 10 ప్లస్ 20. ఇక్కడ వాల్యూ వచ్చేసరికి సమ్ ఈజ్ సిస్టమ్ డాట్ ప్రింట్ యూస్ చేస్తున్నాం కదా, సమ్ ఈజ్ ఇక్కడ ఫైనల్ వాల్యూ సి వచ్చేసరికి మనకి 30 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఫైనల్ సి వాల్యూ వస్తుంది 30. అలాగే నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ డబుల్, అలాగే నెక్స్ట్ లైన్, ఇలా మనకి చాలా అవైలబుల్. సపోజ్ ఇప్పుడు ఫ్లోట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏంటంటే సపోజ్ నేను ఒక వాల్యూని అంటే సపోజ్ నేను 2.3 అనే వాల్యూ స్టోర్ చేయాలి. సో 2.3 అనేది ఇంటీజర్ వాల్యూ కాదు. సో ఇంటీజర్ వాల్యూ కానప్పుడు నాకు ఒక ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంది. ఆ ఫ్లోట్ ఏంటంటే ఫ్లోటింగ్ వాల్యూస్ ని తీసుకుంటుంది అనమాట. సపోజ్ పాయింట్ ఏదైనా నెంబర్స్ లో పాయింట్ ఉంటే ఆ పాయింట్ ని ఫ్లోటింగ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాను. ఇవన్నీ డేటా టైప్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఫ్లోట్ లో ఏమవుతాయి, మనం కీబోర్డ్ నుంచి టైప్ చేసిన వాల్యూ మళ్ళీ ఏ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ వాల్యూ వచ్చి ఇందులో స్టోర్ అవుద్ది అనమాట. అలాగే బి వాల్యూలో నెక్స్ట్ మళ్ళీ నేను కీబోర్డ్ లో సెకండ్ టైం టైప్ చేసిన వాల్యూ ఇందులో స్టోర్ అవుద్ది. సో ఫైనల్ గా మనకి ఎడిషన్ అనేది జరుగుతుంది. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏలోకి ఒక వాల్యూ వస్తుంది, బిలో ఒక వాల్యూ వస్తుంది. తర్వాత ఫైనల్ గా ఆ అవుట్పుట్ ని మనం ప్రింట్ చేస్తాం అనమాట, సమ్ ఈజ్ సి. సో అలాగే నెక్స్ట్ డబుల్ అలా డేటా టైప్స్. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా నెంబర్స్ కాకుండా అదర్ దన్ నెంబర్స్ అనమాట. ఈ రెండు మనకి ఆ నెంబర్స్ కాకుండా స్ట్రింగ్ వాల్యూ అనమాట. సపోజ్ నేను హలో అని ప్రింట్ చేశాను, హలో అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నా నేమ్ ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు సపోజ్ ఏం చేయాలంటే సపోజ్ మన నేమ్ ఏదైనా ఒక వర్డ్ ని ప్రింట్ చేయాలంటే ఏదైనా ఒక వర్డే హలో ఆర్ ఓల్డ్ ఏదైనా ఒక వర్డ్ ని ప్రింట్ చేయాలనుకుంటే మనం నెక్స్ట్ ని యూజ్ చేస్తాం అనమాట. డైరెక్ట్ వాల్యూ అనమాట నెక్స్ట్ అనేది. అంటే ఎస్ డాట్ నెక్స్ట్ అని చెప్పి టైప్ చేస్తే ఈ కీబోర్డ్ లో ఎంటర్ చేసిన వాల్యూ తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇందులో స్టోర్ అయిపోతే దాన్ని ప్రింట్ చేసేయచ్చు. లేదు నాకు ఎంటైర్ సెంటెన్స్, సపోజ్ నా దగ్గర మై నేమ్ ఇస్ జావా అని చెప్పి ప్రింట్ చేయాలనుకున్నాను సపోజ్. ఓకే, ఆ జావా మై నేమ్ ఇస్ జావా అని ఎంటైర్ సెంటెన్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే కనుక మనం నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి స్కానర్ క్లాస్ లో. ఓకే, నెక్స్ట్ లైన్ అనే మెథడ్ యూజ్ చేయాలి. అది ఏ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ లైన్ ఇస్తే అప్పుడు మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఎంటైర్ సెంటెన్స్ ని మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఇందులో సిడి డాట్ అని ప్రెస్ చేస్తున్నాను. సో ఒక స్టెప్ బ్యాక్ రావడానికి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో దీని గురించి చూపించాను. ప్లస్ మళ్ళీ ఇంకోసారి సిడి ప్రెస్ చేస్తున్నాను, సిడి డాట్. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫోల్డర్ నుంచి బ్యాక్ వచ్చేసాను. సో ఇప్పుడు ఫైనల్ గా సి డైరెక్టరీలో నేను ఉన్నాను. ఇప్పుడు సి డైరెక్టరీలో నుంచి మనం మై జావా అనే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకున్నాం. సో దాంట్లోకి మూవ్ అవ్వాలంటే సిడి మై జావా. ఓకే, సో ఇప్పుడు సి డైరెక్టరీలో మై జావా అనే ఫోల్డర్ లో నేను ఉన్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి సో ఫైల్లో న్యూ ట్యాబ్ తీసుకుంటాను. సో ఓకే, న్యూ ట్యాబ్ తీసుకొని న్యూ ట్యాబ్ లో నేను స్కెలిటన్ అనేది జస్ట్ కంట్రోల్-C ప్రెస్ చేసి కాపీ చేసి ఈ స్కెలిటన్ ని స్ట్రక్చర్ ని నేను పేస్ట్ చేసుకున్నాను. ఓకే, సో దీని నేమ్ వచ్చేసరికి నేను ఏమిద్దాం అనుకున్నానంటే కీబోర్డ్. అంటే కీబోర్డ్ నుంచి మనం వాల్యూస్ తీసుకుంటున్నాం కదా, సో కీబోర్డ్ అని చెప్పి ఇచ్చాను. ఓకే, సో ఆఫ్టర్ తర్వాత మనం
మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనం యూటిల్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మన స్కానర్ క్లాస్ యూజ్ చేయాలంటే డెఫినెట్ గా ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అనే ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ యూటిల్ నుంచి మనకి స్కానర్ క్లాస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్, సో నేను కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి సిస్టమ్ క్లాస్ నుంచి ఇన్పుట్ అనే తీసుకున్నా, సిస్టమ్ డాట్ ఇన్, సో సెమీకోలన్. నెక్స్ట్ నాకు ఎడిషన్ ఆపరేషన్ చేయడానికి 3 వేరియబుల్స్ కావాలి, ఇంట్ ఏ కామా బి కామా సి సెమీకోలన్. సో ఇప్పుడు మనకి 3 ఇంటిజర్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏలోకి ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని తీసుకున్నాను. అప్పుడు ఎలా తీసుకోవాలి, కీబోర్డ్ నుంచి ఎస్ స్కానర్ లోకి వస్తుంది కదా, ఎస్ నుంచి ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఓకే సెమీకోలన్. అలాగే బి ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఓకే. సో ఈ రెండింటి వాల్యూస్ ని యాడ్ చేస్తాను, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి సెమీకోలన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ ఈజ్ ప్లస్, సో కంకాటినేట్ చేయాలన్నమాట. మనం సి వాల్యూని సమ్ ఈజ్ అనే దానికి కంకాటినేట్ చేయాలి. అప్పుడు ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం కంకాటినేట్ చేయడానికి. సో ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది. జస్ట్ దీనికన్నా ముందు ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసి ఆఫ్టర్ ఇంట్ ఏబిసి తర్వాత నేను ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పెట్టుకుంటాను. ఏంటంటే మనకి ఏదన్నా చెప్పాలి కదా, సపోజ్ నేను ఎంటర్ 2 నెంబర్స్ అని ఇస్తాను, అంటే మనం ఎంటర్ చేయాలి అని చెప్పి మనకు తెలియదు కదా. సో ఎంటర్ 2 నెంబర్స్ అని ఇస్తాను, ఓకే. ఇచ్చి సేవ్ చేస్తాను. సేవ్ ఎక్కడ చేస్తాను, మనం మై జావా అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా ఇందులో. సో నేను దీన్ని రిమూవ్ చేసేసి ఆల్ ఫైల్స్, సో మన నేమ్ వచ్చేసరికి ఏంటి కీబోర్డ్, క్లాస్ నేమ్ వచ్చేసరికి కీబోర్డ్, చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో క్లాస్ నేమ్ తోనే సేవ్ చేయాలని, కీబోర్డ్ డాట్ జావా, ఓకే. కీబోర్డ్ డాట్ జావా అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్కి వచ్చి దీన్ని రన్ చేద్దాం, ఓకే. ఎలా చేయాలి, ఫస్ట్ కంపైల్ చేయాలి, జావా సి కీబోర్డ్ డాట్ జావా, ఓకే. ఎంటర్. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో కంపైల్ చేసి మనకి బయట క్లాస్ ఇచ్చింది. సో నో ఎర్రర్స్, మనకి ఎర్రర్స్ ఏమీ లేదు. సో మనం ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు త్రూ జేవిఎం జావా జస్ట్ కీబోర్డ్ అని ప్రెస్ చేస్తే మనకి ఒక ప్రాంప్ట్ వచ్చింది, ఏంటి ఎంటర్ ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది మనకు వచ్చింది. సో వచ్చినప్పుడు ఏమైంది, ఎంటర్ 2 నెంబర్స్ అని అడుగుతుంది. సో ఇచ్చిన వాల్యూ మనం 2 నెంబర్స్ ఎంటర్ చేస్తే ఏలోకి ఒక వాల్యూ వస్తుంది, బిలోకి ఒక వాల్యూ వస్తుంది. చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక 10 అని చెప్పి ఒక వాల్యూ ఇస్తాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు 20 అని చెప్పి ఒక వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఈ 10 అనే వాల్యూ ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఈ ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ లో నేను టైప్ చేసిన వాల్యూ 10 వస్తుంది, అది ఏ కేసు అయినా అవుద్ది. అలాగే బికి ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే నెక్స్ట్ ఇంటిజర్ వాల్యూ 20, సో 20 వచ్చేసరికి బిఎస్ అని అవుద్ది. నెక్స్ట్ ఏం జరగాలి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి జరగాలి. తర్వాత ఆ అవుట్పుట్ ని మనం సమ్ ఈజ్ అని చెప్పి రాసాం. సో ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను, చూసారా సమ్ ఈజ్ 30. ప్రీవియస్ గా మనం చూసింది ఏంటి, ఇంటీజర్ వాల్యూస్ అనేవి ఫిక్స్ అయిపోయినాయి, ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 అలా ఫిక్స్ అయిపోయినాయి. సో అలా కాకుండా మనం కీబోర్డ్ నుంచి స్కానర్ క్లాస్ యూజ్ చేసుకుని ఇన్పుట్ ని ఇస్తున్నాం అనమాట. ఇన్పుట్ సిస్టమ్ డాట్ ఇన్పుట్ ఇచ్చి మనకి అవుట్పుట్ ని ప్రింట్ చేసుకుంటున్నాం. సేమ్ అలాగే నేను ఫ్లోటింగ్ పాయింట్ డిజిట్ నెంబర్స్ చెప్పాను కదా. సో ఇప్పుడు నేను దీన్ని నెక్స్ట్ ఇంట్ కాకుండా ఫ్లోట్ చేస్తాను. సో సేవ్ చేశాను, ఓకే. సేవ్ చేసి మళ్ళీ కీబోర్డ్ మళ్ళీ కంపైల్ చేశాను, బికాస్ నేను కోడ్ చేంజ్ చేశాను కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది, ఇన్కంపాటబుల్ టైప్స్ పాసిబుల్ లాజీ కన్వర్షన్ ఫ్లోట్ టు ఇంట్. సో మనం ఇక్కడ ఎందుకు ఈ ఎర్రర్ వచ్చిందంటే నేను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, బట్ ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఓకే. ఇక్కడ మనం ఇంట్ టైప్ వాల్యూస్ ని మెన్షన్ చేసి ఇక్కడ మనం దాన్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయమంటున్నాం. అలా అప్పుడు ఏమవుతుందంటే ఫ్లోట్ అనేది కన్వర్షన్ అనేది లాస్ అయిపోతాం మనం. సో అలా కాకుండా మనం ఇక్కడ కూడా ఫ్లోట్ అనేది డిక్లేర్ చేసుకోవాలి, ఓకే. ఫ్లోట్ అని డిక్లేర్ చేసి నేను మళ్ళీ కంపైల్ చేస్తున్నాను, కంపైల్ సక్సెస్. ఇప్పుడు మళ్ళీ జావా రన్ చేయడానికి జావా కీబోర్డ్. సో ఇప్పుడు ఎంటర్ 2 నెంబర్స్, నేను ఒక 2.3 ఎంటర్
7.8 అని చెప్పి చేస్తున్నాను. సరే సమ్ వచ్చేసరికి ఏమంటుంది 10.1, 2 ప్లస్ 7.8 ప్లస్ 2.3 ఈక్వల్ టు 10.1. అలా మనం ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కూడా డిక్లేర్ ఇలా చేసుకోవచ్చు అనమాట. లేదు సో నేను ఒక స్ట్రింగ్ వాల్యూ సపోజ్ నా నేమ్ ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేమ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను సపోజ్. ఓకే, స్ట్రింగ్ నేమ్ అని ఒక వాల్యూని డిక్లేర్ చేసుకొని, సో మనకు ఒకటే సరిపోద్ది. ఇప్పుడు జస్ట్ మనం ఒకటే ప్రింట్ చేస్తున్నాం కదా, సో ఎస్ డాట్ నెక్స్ట్ అంతే, జస్ట్ ఒక వర్డ్ ని ప్రింట్ చేస్తున్నాం కదా మనం. సో ఈ ఏ వచ్చేసరికి నేమ్ అవుద్ది, ప్లస్ ఇది రిమూవ్ చేసేస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఎంటర్ 2 నెంబర్స్ ప్లేస్ లో విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అని చెప్పి ఒక సెంటెన్స్ ఇచ్చాను. ఓకే, సపోజ్ నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే నేను ఒక వాల్యూని ప్రింట్ చేస్తాను, నేమ్ ని ప్రింట్ చేస్తున్నా. system.out.println లో నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏదైతే టైప్ చేస్తానో system.out.println లో అది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ వచ్చాను, క్లియర్ స్క్రీన్ చేశాను. నెక్స్ట్ కంపైల్ చేస్తున్నాను. కంపైల్ అయితే అయిపోయింది, నో ఎర్రర్స్. ప్లస్ అలాగే జావా కీబోర్డ్. సో ఇప్పుడు నాకు విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అని అడిగాను. సో ఇక్కడ నేను జావా అని టైప్ చేస్తాను. ఎంటర్ చేస్తే జావా ప్రింట్ అయింది. ఏదైతే ప్రింట్ చేశానో అదే ప్రింట్ అయింది. సపోజ్ నేను మళ్ళీ రన్ చేసి నేను దాన్ని 2 వర్డ్స్ ఇస్తాను. సపోజ్ జావా అండ్ సి అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, జావా అండ్ సి ఇచ్చినా సరే నాకు జావా ఒకటే ప్రింట్ అయింది. ఎందుకు? బికాస్ ఈ నెక్స్ట్ అనేది ఒక వర్డే తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మీరు జావా అండ్ సి ప్రింట్ చేయాలంటే నెక్స్ట్ లైన్ అనే మెథడ్, స్కానర్ క్లాస్ లో నెక్స్ట్ లైన్ అనే ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేయాలి మీరు. నెక్స్ట్ లైన్ అని పెట్టి సేవ్ చేశాను. బికాస్ నేను కోడ్ చేంజ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేస్తే నో ఎర్రర్స్. ఇప్పుడు మళ్ళీ సి జావా కీబోర్డ్. ఇప్పుడు నేను ఏమంటానంటే జావా అండ్ సి అని అంటాను. ఇప్పుడు మనం ఏం టైప్ చేస్తే అదే ప్రింట్ అవుద్ది. అలా ఎన్ని లైన్స్ అయినా పర్లేదు. ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ రన్ చేస్తున్నాను, జావా సి అండ్ C++ అంటాను నేను. సరే, మనం ఏదైతే ప్రింట్ చేస్తున్నామో కీబోర్డ్ లో అదే ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, ఇది ఓకే, కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకొని మనం అవుట్పుట్ ని ప్రింట్ చేయడం. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.